బయ్యాస్ యాదవ్‌ని సపోర్ట్ చేసే వాళ్ళందరిని నేను స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. నాకు ఆన్సర్ చేస్తే ఈ రోజు నుంచి ఒక్క వీడియో కూడా నేను బయ్యాస్ యాదవ్ గురించి నేను పెట్టను. అండ్ యూట్యూబర్స్ గురించి కూడా నేను పెట్టను. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీళ్ళు చేస్తుంది రాంగా, రైటా మీకు అర్థమైపోద్ది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కడికి తెలుసు మన ఇండియాలో గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అని. సో, ఇల్లీగల్ అయినప్పుడు ఏ యాప్ కూడా ఇండియాలో రిజిస్టర్ అవ్వదు. లేకపోతే ఆ ఆపరేషన్స్ కూడా ఇండియాలో జరగవు. బయట దేశాల్లో జరుగుతాయి. అంతా ఏ టు జెడ్ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ మొత్తం కూడా బయట దేశాల్లో జరుగుతాయి. అవునా? సో, బయట దేశాల్లో జరిగినప్పుడు దాని యాప్ యొక్క క్రియేషన్ కూడా అక్కడే ఉంటుంది. మొత్తం అంతా ఏ టు జెడ్ కంట్రోలింగ్ మొత్తం అక్కడే ఉంటుంది. వాళ్ళేం చేస్తారు, లోకల్‌లో ఉన్న ఏజెంట్లకి డబ్బులిచ్చి ప్రమోషన్స్ అవి చేపించుకుంటారనమాట. సో, అలా ప్రమోషన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకేంటంటే 30% నుంచి 40% రెవెన్యూ షేర్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి రూ. 100 వస్తే 100లో ఈళ్ళకి రూ. 40 ఇస్తారనమాట. రూ. 30, రూ. 40 ఇట్స్ డిపెండ్ ఆన్ ఎంత ఫేమస్ అయ్యారన్న దాన్ని బట్టి ఆళ్ళ యొక్క పర్సెంటేజ్ ఉంటదనమాట. సో, మంచి బాగా ఫేమస్ అయిన వ్యక్తి అయితే 40% వరకు ఇస్తారు. దాని ప్రూఫ్స్ కూడా మీకు పంపిస్తాను, చూపిస్తాను. వితౌట్ ప్రూఫ్ నేనేం మాట్లాడను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత రెవెన్యూ షేర్ ఇస్తారు, ఏంటి మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. కంగారు పడిపోకండి. ముందే కంగారు పడిపోయి కడ్డారు జరగొట్టేసుకోకండి. ఓకేనా? సో, పాయింట్‌లోకి వెళ్దాం. పాయింట్‌లోకి వెళ్తే ఇప్పుడు మనం ఏ యాప్‌నైతే యూజ్ చేస్తున్నామో ఆ యాప్‌లో మనం మనీ డిపాజిట్ చేసుకోవాలంటే మనం లోకల్‌గానే కరెన్సీని ఎక్స్‌చేంజ్ చేయాలా. లోకల్‌గా ఎలా ఎక్స్‌చేంజ్ చేస్తావు? నువ్వు లోకల్‌లో ఉన్న వ్యక్తి ఇప్పుడు పలానా నా పేరు ఆనంద్ అనుకో. నా అకౌంట్‌కి మీరు అమౌంట్ పంపిస్తారు. నా అకౌంటు పంపించిన తర్వాత నేను మీకు మనీని క్రెడిట్ చేస్తాను. నేను ఎలా క్రెడిట్ చేస్తున్నాను? అది బయట కంట్రీ యాప్ కదా! సో, లోకల్‌ది కాదు. సో, లోకల్‌ది కానప్పుడు నువ్వు ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఏజెంట్ ఎలా క్రెడిట్ చేస్తున్నాడు? ఎలా క్రెడిట్ చేస్తాడో నేను అదే రివీల్ చేస్తాను చూడండి. ఈడేం చేస్తాడు, ఈ మనీ ఏదైతే ఉందో ఈడి దగ్గర కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో అది ముందే వాళ్ళకి క్రిప్టో కరెన్సీ రూపంలో వాళ్ళకి అమౌంట్ పంపించేసి వీడి అకౌంట్‌లో ఏజెంట్‌షిప్ అకౌంట్‌లో లోకల్‌గా ఈడు ఒక కొంత అమౌంట్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాడు. అవి ఎవడైతే లోకల్‌గా ఈడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి డిపాజిట్ చేయమంటారో వాళ్ళకి ఈడేం చేస్తాడంటే ఆల్రెడీ స్టోర్ పెట్టుకున్న క్రిప్టో కరెన్సీల రూపంలో ఉన్న లోకల్ చిప్స్ మన లోకల్ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు ఇక్కడ. కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. వెనక చాలా పెద్ద ముఠా ఉంటదిరా బాబు. నేననేదేంటంటే ఇక్కడ నా బాధే కాదు చాలామంది బాధేంటంటే దీని వెనక నలిగిపోతున్నది పేద తరగతోళ్ళు, మధ్య తరగతోళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆశ ఎవడికుంటది డబ్బులు సంపాదించాలని. డబ్బులు లేనోడికి ఆశ ఉంటది. డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో విధంగా సంపాదించుకోవాలని. డబ్బున్నోడికి ఎందుకుంటదిరా? డబ్బు ఆల్రెడీ ఆడి దగ్గర ఉంది. ఆడు ఎంజాయ్ చేయడం చూస్తాడు. ఇక్కడ డబ్బులు లేనోళ్ళే నలిగిపోతుండ్రు. సో, ఈళ్ళేందంటే ఇక్కడ ఆల్రెడీ మన బతుకులు బాగోక పేదరికంలోని మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టి ఏమీ చేయలేని అయోమయంలో ఉన్న మనకి ఈ నా కొడుకులు ట్రాప్ చేసి ఉన్న కాడికి మనల్ని పేదోళ్ళు చేసేస్తున్నారు వీళ్ళు. సో, అది పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. నీ చూడలేం అలాంటి సిట్యుయేషన్‌లో చాలామందే ఉన్నారు. చాలామంది అడిగే మాటలేంటంటే డ్రీమ్ 11 కూడా ఆడిస్తుంది కదా గవర్నమెంటు. ఆఫ్‌కోర్స్ ఆడిస్తుంది. ఎంకరేజ్ చేస్తుంది కూడా. సో, దాని నుంచి 30% రెవెన్యూ అనేది గవర్నమెంట్‌కెళ్తుంది. నువ్వు ఒక రూ. 1,00,000 గెలుచుకున్నావు. దాంట్లో 30% గవర్నమెంట్‌కెళ్తుంది. సో, నీకు ట్యాక్స్ ఎళ్ళినట్టే కదా! తర్వాత డ్రీమ్ 11కి వచ్చే రెవెన్యూలో కూడా గవర్నమెంట్‌కి ట్యాక్స్ ఎళ్తది. అవునా? ఎందుకంటే లీగల్ కాబట్టి. కొన్ని స్టేట్స్‌లో లేవు ఇల్లీగల్. బట్ చాలా వరకు స్టేట్స్‌లో లీగలే కదా! సో, దాని నుంచి కూడా ట్యాక్స్ ఎళ్తుంది. అవునా? ఇక్కడ మీరు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఇక్కడ 2 రకాలుగా నష్టపోతున్నాం. ఒకటి మన దేశం నుంచి మన దేశ డబ్బు క్రిప్టో కరెన్సీల రూపంలో బయటికి పోతుంది ఒకటైతే, రెండోది దేశ యువత కూడా పాడైపోతున్నారు. సో, ఇక్కడ 2 రకాలుగా మనం లాస్ అయిపోతున్నాం. ఇది ఈళ్ళకి తెలీదా? ఇప్పుడు వీళ్ళు ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టే కదా వీళ్ళు గ్యాంబ్లింగ్ ప్రమోషన్ ఆపట్లేదు. అంటే వీళ్ళకి ఇంత ఇన్‌కమ్ వస్తుంది అంటే మన జనాల నుంచి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నట్టే కదా! వాళ్ళకి రూ. 100 వస్తే ఈళ్ళకి రూ. 40 వస్తాయి. అంటే రూ. 60 బయటోడు దొబ్బేస్తున్నాడు. రూ. 40 మనకిచ్చేసి. నేననేది ఓకే. ఎవడి బతుకాడు బతకండి. అరే కండోమ్‌ల గురించి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోరా? లేకపోతే సబ్బులున్నాయి. మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని గురించి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవచ్చు కదా! ఇంత డబ్బులు రావు కాబట్టి. వాళ్ళు చెయ్యరు. మంచి మంచి ఈవెంట్లు చేసుకోవచ్చు కదా! ఇప్పుడు 'జబర్దస్త్' టీమ్ ఉంది. వాళ్ళందరూ బయట ఈవెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించట్లా? సంపాదిస్తారు కదా! మీరు కూడా అట్లా పోయి సంపాదించుకోండి. ఎవడొద్దన్నాడు? మీరు అలా చేయరు కదా! ఎందుకంటే సుఖంగా కూర్చున్న దగ్గర నుంచే డబ్బులొచ్చేయాలి మీకు. కష్టపడకూడదు. కూర్చున్న దగ్గర నుంచే డబ్బులొచ్చేయాలి మీకు. ఇవి
మంచి పద్ధతి కాదు. మీరందరూ అంటున్నారు చూసావా? వాడినెందుకు అనట్లేదు, ఈయన్నెందుకు అనట్లేదు. చాలామందిని అన్న వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒరేయ్! మీకన్నా పెద్ద ఫేమస్ స్టార్‌లు ఉన్నారురా. 'రామ్ చరణ్' గారి దగ్గర నుంచి, 'ఎన్టీఆర్' గారి దగ్గర నుంచి చాలా మంచి మంచి ఫేమస్ హీరోలున్నారు. వాళ్ళందరూ ఎందుకు ప్రమోట్ చేయట్లేదు ఒకసారైనా ఆలోచించారా? వీళ్ళు ఈ బోకనా కొడుకులు అందరూ ఆళ్ళ దగ్గరికి ఎళ్ళరనుకుంటున్నారా ఏజెంట్లు? మీ మీ చేత ఎవరైతే ప్రమోషన్ చేపించుకున్నారో ఆళ్ళ దగ్గరికి ఎళ్లి ఉండరనుకుంటున్నారా? అయినా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? చిన్నా చితకా హీరోలు ఏమైనా చేస్తే చేయొచ్చు. కానీ పెద్ద పెద్ద హీరోలు ఎందుకు చేయరు చెప్పండి? ఎందుకు చేయరంటే, అరే బాబు! నేను వాళ్ళ మీద బతుకుతున్నాను. ప్రజల మీద బతుకుతున్నాను. వాళ్ళు టికెట్లు కొని సినిమా థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తే నేను బతుకుతున్నాను. ఒక్క హీరో కూడా సపోర్ట్ చేయరు అందులోని. గ్యాంబ్లింగ్ గురించి. అది మీరెందుకు ఆలోచించట్లేదు? నేను ఫేమస్ అయిపోయాను. నేను ఫేమస్ యూట్యూబర్‌ని. నేను ఏం చేసినా సరిపోద్దంటే, నువ్వు మనిషి మంచోడు అవ్వచ్చు. గుణం గుడిసెట్టిది కదా! సో, మేము క్వెషన్ చేయాల్సి ఉంటది. ప్రతి ఒక్కడు వ్యూస్ కోసం చేసేత్తండు. దీనికోసం చేసేత్తండు. పాయింట్ ఆలోచించండిరా ఇందులోని. వ్యూస్ కోసం చేసుంటే 'బయ్యా సన్నీ యాదవ్' సైడే తీసుకుంటే సరిపోద్ది కదా! ఈడి ఎనకాల 40,00,000 మంది ఉన్నారు కదా! అన్వేష్ గాడి ఎనకాల 20,00,000 కూడా లేరు. 21,00,000 ఉన్నారు సబ్‌స్క్రైబర్లు. బ్రెయిన్‌తో ఆలోచించండి బ్రదర్స్. ప్లీజ్. తిట్టుకోవాలనుకుంటే మీరు ఎన్ని తిట్టుకున్నా నా ఎంట్రుక ముక్క జారిపోదు. అలాంటి సీరెడ్‌ని పచ్చి బూతులు తిట్టినా దానికి ఎంట్రుక ముక్క ఏమైనా జారిపోయిందా దానికి? ఎవడికి ఎన్ని తిట్టుకున్నా ఎంట్రుక ముక్క జారిపోదురా. మైండ్‌తో ఆలోచించండి. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఆలోచించండి. నేననేదేంటంటే, మీరు ఏదైనా ప్రమోషన్ చేయించుకోండి. ప్రమోషన్స్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే దీని వెనక యూత్ పాడైపోతారు దయచేసి. సో, నేను నా అన్వేషణకి సపోర్ట్ చేయడానికి గల రీజన్ ఏంటనేది ఇది.